Hi, hello, welcome to my channel. If you are watching this channel for the first time, don't forget to like, share, comment and don't forget to subscribe to our channel. Click the bell icon for more updates. సో నౌడేస్ హోమ్ డెకరేషన్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అవర్ హోమ్. సో ఇలాంటివి ట్రై చేయడానికి మన మిడిల్ క్లాస్ అనేది ఒక విషయం మనల్ని వెనక్కి నెట్టుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏది పట్టించుకోకుండా మనము మన ఐడియాలతోనే ముందుకు ఎలా సాగాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వైన్ బాటిల్ని తీసుకొని దాన్ని క్లీన్గా కడిగేసి దాన్ని వినాయకుడి కీచైన్ ఏదైతే ఉందో దాన్ని నేను అక్కడ దానికి పెట్టేసి ఒక మనీ ప్లాంట్ని దాంట్లో పెట్టాను. దీంట్లో ఒక ప్లాస్టిక్ జార్ తీసుకొని కానా ప్లాంట్ని దీంట్లో పెట్టి, ఇది అరటి మొక్కలో ఒక టైప్ అన్నమాట. దీంట్లో మళ్ళీ వాటర్ వేసేసి దాంట్లో ఒక మన స్టోన్స్ ఏవైతే మన పెబుల్స్ దొరికే పెబుల్స్ని మనము దాంట్లో వేసేసాం. మనం తీసుకునే ప్లాంట్స్ ఒకే విధంగా ఉండకూడదు, ఎందుకంటే ఇది న్యాచురల్గా కనిపించాలంటే సైజెస్ అనేవి కొంచెం డిఫరెంట్ టైప్స్లో తీసుకుంటే బాగుంటుంది. దానికి ఓ వైట్ టవల్ని తీసుకున్నాను. ఏ టవల్ అయినా పర్లేదు, కానీ వైట్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను వైట్ తీసుకున్నాను. ఏదైనా మనకి సెలెక్ట్ చేసుకున్న స్టూల్ని మనము ఎక్కడైతే మనం ప్లేస్ అమర్చుకున్నామో అక్కడ అరేంజ్ చేసుకొని దీన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే మనం తీసుకున్న ఏవైతే కానా ప్లాంట్స్ ఉన్నాయో ఆ డిఫరెంట్ సైజెస్లో ఉన్న ప్లాంట్స్ని మనకు ఎలా అయితే మనకు అందంగా కనిపిస్తుందో దానిలాగా మనము సెట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే న్యాచురల్గా ఉండాలి అని అంటే మనము కంపల్సరీగా మనం ఏదైతే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సైజెస్లో తీసుకున్నామో ఆ ప్లాంట్స్ మాత్రమే మనము అమర్చాలి. ఎందుకంటే ఈక్వల్ హైట్స్లో తీసుకుంటే ఇది న్యాచురల్ అనేది లాస్ అవుతుంది. నెక్స్ట్ మనం ఒక గ్లాస్ జార్ని తీసుకొని దానికి వినాయకుడిని అమర్చేసి దాంట్లో మనీ ప్లాంట్ పెట్టుకున్న బాటిల్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఎక్కడైతే అది సెట్టింగ్ అనిపిస్తుందో అక్కడ మనం దీన్ని సెట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము తీసుకున్న వైట్ క్లాత్ని ఆ టేబుల్ పైన కవర్ చేయడానికి ట్రై చేయాలి. సో మొత్తం టేబుల్ కవర్ అయితే బాగా అనిపించదు కాబట్టి 3/4 టేబుల్ వరకు ఈ క్లాత్ని మనము కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఏదైతే మనీ ప్లాంట్ అక్కడ ఏ విధంగా మనకైతే స్టైల్గా కనిపిస్తుందో ఆ స్టైల్లో మనము వీటన్నిటిని సెట్ చేసుకుంటూ ఉండాలి. అంటే నేను ఈ వీడియోలో నాకు నచ్చినట్టు నేను సెట్ చేశాను, మీకు నచ్చినట్టు మీరు కూడా సెట్ చేసుకొని ఉంచుకోవచ్చు. మనం ఈ చోటుని ఖాళీగా ఉంచాలనుకుంటే ఖాళీగా ఉంచవచ్చు. ఇంకా లేకపోతే మీ దగ్గర ఏదైనా వినాయకుడి ఐడల్స్ కానీ ఏవైనా మీకు నచ్చిన బొమ్మల ఐడల్స్ ఉంటే దాన్ని అక్కడ సెట్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్న వినాయకుడిని అయితే నేను తీసుకున్నాను. దాన్ని అందంగా మనము ఏవైతే డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయో వాటితో మనము డెకరేట్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ మన దీపాలు పట్టుకున్న అమ్మాయిల బొమ్మలు కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ పెట్టేసాను దాన్ని. మన రెండు వైపులో వీటిని అమర్చుకోవాలి. ఒకటి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, బోత్ సైడ్స్ యూ హ్యావ్ టు కవర్ విత్ దీస్ ఐడల్స్. సో సెట్. అండ్ నెక్స్ట్ I have taken some of the few rose petals in my hands, you can see, and I have taken a water bowl which is kept as Lakshmi Devi in our homes for the welcoming of Lakshmi Devi. Yes, I have taken that bowl and put some flower petals in it. I have taken rose petals. You can take any petals, and I have taken some of the hibiscus flowers. మనకి నచ్చిన విధంగా ఈ ఫ్లవర్స్ని మనం అమర్చుకున్న తర్వాత ఇలా వినాయకుని కూడా మనము ఈ పూలతోనే అలంకరించుకుందాం ఇక్కడ. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.